ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా గరుడ పంచమి ఉత్సవం. సెప్టెంబర్ 15వ తేదీ నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శరవేగంగా సాగుతున్న పుష్కరిణి మరమ్మత్తు పనులు పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. రెండు 2026 నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోట విడుదల. ఆగస్టు 18 నుండి 25వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి తిరుచి సేవ. ఘనంగా ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జన్మ నక్షత్ర వేడుకలు. శోభాయమానంగా శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. ఇలా వైకుంఠంగా భాసలితున్న తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి గరుడోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గరుడోత్సవంలో శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. బంగారు ఆభరణాలు, కాసుల పేరు, కెంపులు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.
సెప్టెంబర్ 15వ తేదీ నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రిల్స్ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఈ వేణుగోపాల్, డిప్యూటీఓ భాస్కర్, ఈఈలు సుధాకర్, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్కరిణి హారతి అనంతరం ఆది దంపతులకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో పుష్కరిణి హారతి, అమ్మవారి సమేతంగా స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త శోభితంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఓంకారనాదం, ఉత్సవ కైంకర్యాలు భక్తులతో సందడిగా శోభిల్లే కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. 2026వ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఆగస్టు 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ప్రారంభించిన శ్రీవారి వైద్య సేవకు విశేష స్పందన లభిస్తోంది. టీటీడీలోని పలు వైద్యశాలలతో పాటు గోశాలలు కూడా శ్రీవారి వైద్య సేవ ద్వారా సేవలందుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెటర్నరీ యూనివర్సిటీ ఫార్మర్ డీన్ డాక్టర్ వి రంగనాథ్, పులివెందుల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉపేంద్ర, కర్నూలుకు చెందిన వెటర్నరీ డాక్టర్ సునీల్ సిట్టిలు ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు గోశాలలోని గోవులు, గజరాజులు, అశ్వాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా గోశాలలోని గజశాలలో డాక్టర్ బి రంగనాథ్, వైష్ణవి, లక్ష్మి, పద్మావతి పేర్లు గల గజరాజులను పరిశీలించి వాటికి అవసరమైన చికిత్స చేశారు. గోశాలలోని గోవులను కూడా పరిశీలించి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ గోశాలలో శ్రీవారి వైద్య సేవకు వస్తున్న స్పందన గురించి ఎస్వీబీసీకి వివరించారు. ఈరోజు శ్రీవారి వైద్య సేవలో భాగంగా 3 వెటనరీ ఎక్స్పర్ట్స్ గోశాలకు వచ్చారు. ఇది మన జూన్ 22వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ కాబడింది. అప్పటి నుంచి ప్రతి వారము 2 లేక 3 పశు వైద్యులు నిష్ణాతులు వచ్చి మనకున్న గోశాలలో అన్ని గోవులకు కానీ, ఏనుగులకు కానీ, గుర్రాలకు కానీ చికిత్స చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు 3 పశు వైద్యులు గోశాలకు రావడం జరిగింది. అందులో ఒకరు డాక్టర్ ఎల్ రంగనాథ్, ఈయన ఎక్స్ డీన్ కర్ణాటక వెటరీ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్గా సేవలు అందిస్తూ ఉన్నారు కర్ణాటక రాష్ట్రానికి. ఒక డాక్టర్ ఉపేంద్ర వర్మ, ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ కడప పులివెందల పాలిక్లినిక్ నుంచి వచ్చారు. ఇంకొకతను సునీల్ శెట్టి, కర్నూలు పాలిక్లినిక్ నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు రావడము మనకందరికీ సేవ చేయడం మన గోవులకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కర్ణాటక వెటర్నరీ యూనివర్సిటీ ఫార్మర్ డీన్ డాక్టర్ ఎల్ రంగనాథ్ మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల నిర్వహణ చాలా బాగుందని, ఇక్కడి గోవులకు, ఇతర జంతువులకు తాము చికిత్స చేయడం సంతృప్తినిచ్చిందని వివరించారు. నమో వెంకటేశాయ నమః. నేను డాక్టర్ రంగనాథ్ అని బెంగళూరు ఇంకా వచ్చిండాను. ఇది చాలా మంచి ప్రోగ్రాం. శ్రీవారి వైద్య సేవ లేదంటే పశు వైద్య సేవ ఏం స్టార్ట్ చేసిండారో ఇక్కడంతా మాకు కూడా ఒక భాగ్యము. ఇక్కడ వచ్చి ఒక సేవ చేసి మాకేం తెలిసిందో, నాకు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే వేరే పోస్టులో చేసిండాను. వైల్డ్ లైఫ్ అయినాయి, డొమెస్టిక్ అంటే ఆవులైనాయి, యావదన్నా అయినాయి, అంతా చేసిండాను. ఇక్కడ వచ్చి మాకేమి రవన్ తెలిసిందో అది ఆవులకి సేవ చేసేకే చాలా ఖుషి అవుతా ఉంది. అండ్ ఈ సిస్టమ్ కూడా బాగుంది. వేరే వేరే జగన్ ఇంకా ఈ డాక్టర్స్ అంటే పశు వైద్యాలు వస్తారో, అది కర్ణాటక ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, కాశ్మీర్ ఉండొచ్చు, వాళ్ళు కూడా తెలుస్తుంది ఎట్లా ఒక గోశాల ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా సేవ అవుతా ఉంది, ఎట్లా ఆవులు యావే బ్రీడ్ ఉంది అంతా తెలుస్తుంది. ఈవెన్ స్టూడెంట్ కూడా ఒక్కొక్కసారి ఈ బ్రీడ్స్ తెలీదు. ఇక్కడ పొద్దున్నే నేను చూస్తే గిర్ ఆవులు ఉంది, కాంక్రేజ్ ఆవులు ఉంది, ఈ వేరే వేరే బ్రీడ్స్ ఉంది కదా, బాగా చాలా హెల్త్ వైజ్ బాగుంది. అండ్ మెయిన్లీ ఎన్డీడీబీ ఏమి ఇప్పుడు కొత్తగా కౌ షెడ్స్ ఏం కన్స్ట్రక్ట్ చేసిందో అది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, వరల్డ్ స్టాండర్డ్గా ఉంది. దాంట్లో ఆవులు ఎన్ని అవర్స్ పెట్టితే కూడా అది ఎండ అయినాయి, సెక అయినాయి ಅಥವಾ హీట్ ఏమీ పడదు. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉంది. నాకు చెప్పినట్ల 7 ఎలిఫెంట్స్ ఉందంట ఇక్కడ. దాంట్లో 3 ఇక్కడ ఇది గోశాలలో ఉంది. నేను పొద్దున్నే వచ్చి ఒకసారి రౌండ్ చూసుకొని పోనీ, మళ్ళీ ఇప్పుడు మౌత్ కూడా మాట్లాడుతుంటారు. దానికి స్మాల్ వూండ్ ఉంది. వూండ్ అంటే ఒకసారి ఏమైనా ఈ యాక్సిడెంట్ ట్రోమన్ అయ్యి అది అయ్యింది, అదర్ లోపల ఇన్ఫెక్షన్ ఉంది, అవుట్ల క్లోజ్ అయిపోయింది. దానికి రేపు అదంతా కింద పడేసి ఆ వూండ్ ఎక్స్పాండ్ చేసి మేము టెక్నికల్గా అదನ್ನು సైనస్ అని చెప్తాం. అది ఓపెనింగ్ చేసి అవంత లోపల మెడిసిన్ ఐడిన్ వేస్తే అది ఒక 4-5 డేస్లో సరిపోతుంది. అట్లనే ఈ ఆనల్కి ఎలిఫెంట్స్కి ఏమంటారో ఈ ఫుట్ డిసార్డర్స్ అంటే పాదం ఉంది కదా,
పాద డిసార్డర్ చాలా వస్తుంది. ఎట్లా మంజులకి మాకు కూడా ఈ క్రాక్స్ వస్తుంది, ఆ క్రాక్ అట్లా దానికి వస్తుంది. అదేమంటే అవంతా ఆయిల్ పెట్టాల, ఆయిల్ లేదంటే అటు ఆయిల్ తగ్గితే ಅಥವಾ చాలా డ్రై ఉంటే వెదర్ ఆ దాంట్లో ఆ క్రాక్ వచ్చేస్తుంది. ఒకసారి ఆ క్రాక్ లోపలికి పోతే ఆ నొప్పి షురు అవుతుంది. నొప్పి షురు అయితే అది వెయిట్ చేసేకే అంటే వెయిట్ తీసుకునే అయ్యలేదు. దానికి అదంతా చూసిండాను. రేపు దానికి ఆయిల్ వస్తుంది, ఆయిల్ కూడా అది నేను రాసిస్తాను. ఆయిల్ రెగ్యులర్గా వేస్తూ ఉంటే అన్ని ఎలిఫెంట్స్కు ఆ ప్రాబ్లం మళ్ళీ రాదు అండ్ బాగా అయిపోతుంది. తిరుచి సేవలో ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి సేవ సోమవారం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించారు. భక్తులు ఆదిత్యుని దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు భోళశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టక పఠనయుక్తంగా స్వామివారికి మహా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సు జరుగుతోంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పలువురు పండితులు పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా తొలి రోజైన సోమవారం ప్రారంభ కార్యక్రమానికి టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా కళామందిరంలోని అన్నమాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేయడానికి, దేవాలయాలలో ఆగమోక్తంగా కైంకర్యాలు నిర్వహించడానికి భగవద్ రామానుజాచార్యుల వారు అందించిన సేవలను వివరించారు. అస్మద్గురోర్భగవదాస్య దయైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. 108 దేశంలో అనేక కైంకర్యాలు ఆశ్చర్యంగా జరిపించినారు. శ్రీరంగంలో ఉంది, శ్రీరంగాన్ని దిద్ది అన్నీ చేశారు. తిరుమలలోకి వచ్చి అనేక కైంకర్యాలు చేసి మాడవీధులంతా అమించి బ్రహ్మోత్సవం అంతా కూడా కొండపైనే జరగాల అని చెప్పి రామానుజుల వారు మాడవీధినంతా దిద్ది అన్ని కైంకర్యాలు చేశారు. మోకాలతో నడిచి వచ్చి స్వాముల వారు శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని కాపాడి అన్ని కైంకర్యం చేసి రామానుజుల వారు అన్నీ చేశారు.
తర్వాత గోవిందరాజ స్వామి వారిని కూడా చిత్రకూట నుంచి ఇక్కడ ప్రతిష్ఠ చేసి తిరుపతి మానగరం మారి చేశారు. రామానుజ వారి ఆజ్ఞ ప్రకారం అన్ని వర్ధదాం అభివర్ధదామని ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండాలని దేవస్థాన అధికారి వారికి అనేక మంగళాసాధనం తెలుపుకుంటూ నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజ తిరువడిగలే శరణం. మిగతా విషయాలంతా ఇళయ కోయిల్ కేள்வியப்பன் గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ఉయ్యకొండార్ ఎంబార్ మొదలయాండార్ అన్ని అవతారాల విషయాన్ని గురించి గోవింద రామానుజ చిన్నజీయరు సాధిస్తారు. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజర్ తిరువడిగలే శరణం. కన్యాశ్రవణం జచ్చాదం శేషాచల నివాసనం సర్వేశా ప్రథమాచార్యం శ్రీనివాసమఖం భజే. అనంతం ప్రథమం రూపం త్రేతాయా లక్ష్మణ తదా ద్వాపరే బలభద్రచ కలో కక్షిత భవిష్యత్. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గురు పరంపర గ్రంథంలో ప్రధానంగా నమ్మాళ్ళవారు ప్రారంభించి మధ్యలో భగవద్ రామానుజర్ వారు సర్వ ఆచార్య స్వామి వనవాళ్ళ మామిడి వేదాంత దేశీయులు. ఏమంటే గురుపరంపరలో శ్రీ వైష్ణవ సంప్రదాయమే చాలా గొప్ప విషయం. భగవద్ రామానుజురావు మధ్యలో ఏం చేసి ఉన్నారు. భగవద్ రామానుజురావు ముందిన వాళ్ళు అందరూ తిరువడి సంబంధం చెప్తారు. వైష్ణవ సంప్రదాయంలో తిరుముడి సంబంధం చెప్తారు. ఏమర్థం అంటే రామానుజురావు ముందు అవతరించిన వాళ్ళు అందరూ గురుగారు. స్వామి నమ్మాళ్ళవార్, నాదమునిగల్, ఉయ్యకొండార్, మణకాళ్ నంబి, ఆళవందార్, పెరియ నంబి వీళ్ళందరూ భగవద్ రామానుజురావు గురు. ఆయన వెనకాల అవతరించిన వాళ్ళందరూ శిష్యుడు. తిరువడి సంబంధం చెప్తారు. తిరువడి సంబంధం ఏమంటే ఆయన వెనకాల అవతరించే వాళ్ళు రామానుజుల వెనకాల ఎంబార్ భట్టర్, నంచియర్, పెరుగాచం పిళ్ళై అది ఆ వంశం వచ్చే వాళ్ళందరూ స్వామి వేదాంత దేశ స్వామి మనోహర్ వీళ్ళందరూ శిష్యుడు రామానుజుల వారు. రామానుజుల వారు లేదంటే శ్రీ వైష్ణవం లేదు. శ్రీ వైష్ణవమే లేదంటే విష్టాద్వైతం లేదు. విష్టాద్వైతం స్థాపనం చేసినది భగవద్ రామానుజాచార్య వారు. భాష్యం చేస్తున్నారు. బ్రహ్మసూత్రంని వేదవ్యాసులు చేసిన బ్రహ్మసూత్రానికి ముగ్గురు గురుగారు భాష్యం చేస్తున్నారు. అది శంకరాచార్య వారు చేస్తున్నారు, భాష్యం పేరు. మధ్వాచార్య వారు చేస్తున్నారు, అది కూడా భాష్యం పేరు. రామానుజాచార్య వారు చేసిన మాత్రమే శ్రీభాష్యం చెప్తారు. శ్రీభాష్యం చెప్పి భాష్యకారుని పేరు చెప్పి సరస్వతీదేవియే ఆయనకు ఐగ్రీవర్ విగ్రహం ఇచ్చినారు అని కథ. రామానుజుల వారు వచ్చి అన్ని దివ్యదేశంలో విజయంగా చెప్పిన ప్రహారం అన్ని దివ్యదేశంలో ఉత్సవాలు కానీ తిరునక్షత్రం కానీ అన్ని భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలకి 3 సార్లు వచ్చున్నారు. ఒక్కొక్కసారి వచ్చి కైంకర్యం నిర్ణయం చేసి ఆనాడు కైంకర్యం అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఆనాడు ఈనాడు వరకు ఆ కైంకర్యం జరుగుతుంది. రామానుజుల వారి విషయంగా 3 విషయం చెప్పాలి. రామానుజుల వారు చతుర్యుగ సంబంధం, 4 యుగము సంబంధం ఒక గురుగారికి ఒకరికే, వేరే ఎవరికి లేదు. కృతయుగంలో ఆదిశేషన్గా ఉన్నారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణస్వామిగా ఉన్నారు. ద్వాపరయుగంలో బలరాముడిగా ఉన్నారు. కలియుగంలో ఆదిశేషణ అంశంగా, పాంచజన్య అంశంగా, విశేషణ అంశంగా ఒక రామానుజులు అవతరించినారు. అనంతరం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మారిగంటి తిరుముడిసై ఆళ్వార్ టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములను ఘనంగా సత్కరించారు. ఆపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు పూర్వపు ప్రత్యేక అధికారి డాక్టర్ మాడభూషి వరదరాజన్ కీలకోపన్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ శ్రీవైష్ణవ పండితులు పరకాల స్వామి, చక్రవర్తి రంగనాథన్, ఆనంద తీర్థాచార్యులు తదితరులు ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే
మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఉపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రార్చన జరిపి హారతులు అందజేశారు. కుప్పంలోని శ్రీదేవి పీఠం వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి పీఠంలో అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై ఉత్సవమూర్తిని సుందర అలంకరణతో వాహనంపై వేంచేపు చేసి డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునొందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపద కామిత మీయగ కలియుగ మందున వెలసితివే కుసుమ శ్రేష్ఠి కుసుమాంబల పుత్రిక పెనుగొండలో జనించితివే పరమేశ్వర సతి పర్వత నందిని పార్వతి అంశను పొందితివే పరి పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే. శ్రీకాకుళంలోని పురాతన శ్రీ ఉమా జటిలేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఉమా జటేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మానసాదేవిగా నాగాలమ్మ దర్శనం చేసుకుని భక్తులు తరించారు. చిత్తూరు నగరంలో కొలువైన నాగాలమ్మ ఆలయంలో నాగపంచమి ఉత్సవాన్ని నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ నాగాలమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో కొలువైన
శ్రీ ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పణ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి చల్లంగా చూడు తల్లి అని వేడుకోవడం ఈ ప్రాంతవాసుల ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం బోనాలను ముత్యాలమ్మ తల్లికి సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసం నాగపంచమి పర్వదినాన ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలలో వల్మికాలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. భక్తులు వల్మికాల వద్ద పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజాధికారులు జరుపుకున్నారు. అనంతరం నివేదనలు సమర్పించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా వల్మికాల వద్ద భక్తుల సందడి కనిపించింది. చిత్తూరు నగరంలోని శ్రీ కరుమారియమ్మ తల్లి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయంలో శ్రీ కరుమారియమ్మ తల్లికి అభిషేకం నిర్వహించి నివేదన, మంగళహారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.